బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమకారులను కాదని ధనబలం ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నారని మోతే శోభన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తమ కుటుంబంతోనే మొదలైందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు తమతోనే బీఆర్ఎస్ చరిత్రను ముగింపు చేస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన అద్భుతంగా కొనసాగుతుందని తెలిపారు. చెప్పారు వాళ్ళందరూ కూడా మేము ఉద్యమకారులు ఏమిటో ఈరోజు తెలంగాణ వచ్చింది, మరి వాళ్ళకి ముఖ్యం మన పాత్ర ఇవ్వాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ఆ గౌరవం దక్కగానే ఇవ్వాలి. మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో దాదాపు మొదటి నుండి వ్యవస్థాపకులు ఉండి ఈరోజు నాతో పాటే హైదరాబాద్లో స్టార్ట్ అయింది, నాతో పాటే మన కాంగ్రెస్లో వలస జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన టచ్లో ఉన్నారు. మేమంతా కూడా టీఆర్ఎస్ పార్టీని వీడి మేము కాంగ్రెస్లోకి వస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మన రేవంత్ అన్న బ్రహ్మాండంగా మంచి పథకాలలో ఉన్నారు, మంచి పేరు ఉన్నది, మంచి పట్టు ఉన్నది. మరి ఈరోజు తెలంగాణకు ఎన్నో అన్యాయాలు జరిగినాయి కాబట్టి మరి ఉద్యమకారులు కూడా అందరూ కూడా వస్తున్నారు. మరి ఈ అవకాశం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో దక్కని గౌరవం ఇక కాంగ్రెస్లో దక్కుతుందని చెప్పి దాని మీద రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆయన గొప్పగా విషయాలు చెప్పారు. వాళ్ళందరూ కూడా మేము ఉద్యమకారులు ఏమిటో ఈరోజు తెలంగాణ వచ్చింది, మరి వాళ్ళకి ముఖ్యం మన పాత్ర ఇవ్వాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి.